కదా మరి ఈయన వచ్చి ఎలుగబెట్టింది ఏమున్నది కిలోమీటర్కో వైన్ షాప్ అర కిలోమీటర్కు బార్ షాప్ అవునా కదా ఇవాళ నేనైతే కేసీఆర్ ఏ విధంగానైతే తాక్కుంటా ఊక్కుంటా పామ్ హౌస్లో పడ్డారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గట్టినే తాక్కుంటా ఊక్కుంటా బండూరు బిడ్డ అని చెప్పుకున్నా ఏకన్నా ఇంకా తెలియదు ఒకప్పుడు ఊరవతల బార్ షాపులు ఉండే నడువున్న బడులుండే ఇలా బార్లు ఊర్లోకి వచ్చినాయి బడులు ఊరవతలకు పోయినాయి అవునా కదా అవునా కదా అవునా కదా ఇలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇంకా కూడా చూసుకుంటా ఉంటే ఈ భారతదేశంలో ఇవాళ ధనవంతుల రాష్ట్రమట ఇది అన్నిట్లలో అభివృద్ధిలో ఉన్న రాష్ట్రమట కానీ లక్షల ఎంఏలు పీజీలు పిహెచ్డీలు చేసి పట్టాలు చేత పట్టుకొని పొట్ట నిండని పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి తెలంగాణ యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ శాతవాహన యూనివర్సిటీ కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్నా జిల్లాలకు ముఖం చూపేయాలని పరిస్థితులలో ఇవాళ ఉద్యోగం లేక ఉరితాడుకు వేలాడుతున్నటువంటి పరిస్థితి ఓ ఎంఏ చేసే
రాజకీయాలు అంటే పొలి మీద కొట్లాట కాదు, పొలి మీద సవాలు. అలా వాడు జనం తయారు చేసిన నాయకుడు అన్న, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన లీడర్ అన్న. అందరూ కూడా వేదిక తిరుమతికు కాలిన కుర్చీలలో కూర్చోవాలి. వెంటనే మా పెద్దలు ఇప్పుడు యువత అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ
భారత్ మాతా కీ వాళ్ళ అన్నలు అక్కలు అందరూ కూడా గట్టిగా ఒకసారి ఈ ప్రాంగణం అంతా కూడా తప్పని లేదా ఈ కోరుకుంటారా వేరే ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుండెలలో తల ఉంటేలా మనం అందరం కూడా గట్టిగా వినాలి. గట్టిగా అందరం కొందరే అంటారు, అందరం కూడా అనాలి. మీరు అందరూ అనేదాకా మేము పాట స్టార్ట్ చేయం. ఓకేనా? భారత్ మాతా కీ. అబ్బా కొంచెం కొంచెం వచ్చిందే, ఇంకొంచెం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం. భారత్ మాతా కీ. జై జై మాతా, జై జై మాతా. మరి అప్పటి నుంచి అక్కడ అనుకుంటున్నట్టున్నారు, తమ్ముళ్ళే వాడతారు, మా చెల్లెలు ఒక్కరైనా వాడించలేరని. మరి చెల్లెలు గౌరిక ఆడవాడానికి మమ్మల్ని వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి. గట్టిగా నిజంగా ఆడవాళ్ళ అంటే మహిళల తడాక మన ప్రియతమ నాయకులు విచ్చేసిండ్రు, దగ్గర ఉన్నారు. దయచేసి ముందున్న వాళ్ళందరూ ఒకసారి ఖాళీ చేస్తే మనందరం మళ్ళీ గౌరవించుకొని పిలుచుకోవచ్చు. దయచేసి అందరూ దిగవలసిందిగా మన యొక్క పెద్దల ఆజ్ఞ. జిల్లా అధ్యక్షుడు వారు అందరినీ గమనిస్తున్నారు. ఈ వేదిక ప్రశాంతంగా సిస్టం ప్రకారంగా జరగాలనేది మన జిల్లా పార్టీ కోరిక.
ఈ కార్యక్రమాన్ని అంతా కూడా యావత్ ప్రపంచానికి చూపించగల వ్యక్తులు వాళ్ళు కాబట్టి దయచేసి మా కూటమి నాయకులు పత్రికా సోదరులందరూ కూడా మీడియా విలేకరులందరూ కూడా దయచేసి కూర్చోవలసిన కోరుతున్నాం. దయచేసి DCM సంబంధించిన ఈ 10 సంవత్సరం వాళ్ళు తొందరగా వచ్చి ఆ ఇంకా కుర్చీ కూడా వేయాలి, గెస్ట్ కుర్చీ వేయాలి, తొందరగా కుర్చీలు వేయాల్సిందే కోరుతున్నాము. కుర్చీలు వేయాల్సిందే కోరుతున్నాము. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. ఈరోజు ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసంగాను వచ్చిన మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మన యొక్క సభకు ఈ సభను అధ్యక్షత వహించవలసిందిగా కుమార్ రాష్ట్ర నాయకులు వారు వేదికపై కోరుతున్నాము. సాంబాయి ప్రభాకర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. డాక్టర్ జయన్ వెంకటి గారు రోడ్ల నియోజకవర్గం ఇన్ఛార్జి వారి వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. రాగిల సత్యనారాయణ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. నేను భద్రం గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు వేదికపై రావాలని కోరుతున్నాము. శ్రీరామ్ వేణు జిల్లా కార్యదర్శి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి ఎర్రలక్ష్మి ధనంజయ్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. అలాగే కొరుట్ల మండల్ అధ్యక్షులు పీటర్ విజయ్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇబ్రాహీంపట్నం మండల అధ్యక్షులు జగ్రయ్య గారు వేదికపై రావాల్సిన కోరుతున్నాము. మల్లాపురం మండల అధ్యక్షులు ముత్యం సత్యనారాయణ గారు ఎక్కడున్న వేదికపై రావాల్సిన కోరుతున్నాము. అట్లాగే మెట్పల్ తాలూకా అధ్యక్షులు జగులపల్లి ఎంపీ గారు, గంగుల శ్రీనివాస్ ఎంపీకి, రాజేంద్ర రావుపేట ఎంపీకి, గణేష్ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మబట్టిని. మరి నా పరిస్థితి ఏంటి అని భయపడుతుంది కేసీఆర్. దాంతో ఏం చేస్తున్నాడు? ఆ వణుకుతోటి, ఆ భయంతో ఇవాళ పాదయాత్ర పైన దాడులు చేస్తున్నాడు. పాదయాత్ర పైన దాడులు చేస్తుంది ఎవరికి? ఎవరిపైన? మహిళలని చూస్తలేడు, యువకులని చూస్తలేడు, ముసలోళ్ళని చూస్తలేడు. వాళ్ళ బృందాలను, వాళ్ళ పార్టీ కార్యకర్తలను పాదయాత్ర పోతున్న దారిలో బంగ్లాల మీద నిలబెట్టి, బంగ్లాల మీద నిలబెట్టి రాళ్ళు ఎక్కిస్తున్నాడు. అంటే అంత భయము మనకు అనేది పుట్టింది. కేసీఆర్ ఒకటే, వాళ్ళ కోరుట్ల ప్రజలు ఆనాడు తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే తెలంగాణ బతుకులు మారుతాయి, మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంది, ఒక పారదర్శకంగా నీతి నిజాయితీ తోటి ఈ పరిపాలన కొనసాగుతుందని కలలు కన్నాం. మరి కోరుట్ల ప్రజలకి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, ఇవాళ కేసీఆర్ ఏ ఉద్యమ నాయకుడిని అయితే తెలంగాణ బాగు చేస్తాడని ఎన్నుకున్నామో, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి మాటలకి ఆయన చేస్తున్నటువంటి పనులకి సంబంధం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కోరుట్ల ప్రజలు బట్టోళ్ళ, కోరుట్ల ప్రజలు కూడా తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని కేసీఆర్ చెప్పిన మాటలన్నీ విన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేను గెలిపించారు, 4-5 సార్లు. మరి ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే ఇక ఆయన పని అయిపోయిందట. నాకు చేతనైతే లేదు, నేనేం పని చేయలేను, నా కొడుకును తీసుకొస్తాను. మళ్ళీ కొడుకు తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ పరంగా ఏవైతే ఇవాళ సీఎం రిలీఫ్, అఫీషియల్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆయన వస్తాడు, కొడుకును పంపిస్తున్నాడు. అంటే ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో
ఒకటి కొడుకుని ఎక్స్పోజ్ చేయాలి. అంటే నేను ఉండాలి, ఎమ్మెల్యేగానే నా కొడుకు ఉండాలి, తరతరాలుగా మళ్ళీ నా కుటుంబ సభ్యులే ఉండాలి అనేది తప్ప ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేద్దామనేటువంటిది అటు కేసీఆర్ కు లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు, ఈ స్థానిక ఎమ్మెల్యేకు లేదు. ఆయన వల్ల మొత్తం నేను రేపు నా కొడుకుని ఎట్లా గెలిపించుకోవాలనే తప్ప మరి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామనేటువంటి సోయి మాత్రము ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకు లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ కేసీఆర్ ఏం కుట్రలు చేస్తున్నాడంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీని ఊళ్ళల్లో తిరగనియొద్దు, వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టాలి, నాయకుల పైన కేసులు పెట్టాలి, ఎక్కడికక్కడ భయప్రాంతం చేయాలి. వాళ్ళ మీటింగ్లలో ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అవునా కాదా? అవునా కాదా? తెలంగాణ ఏమన్నా కేసీఆర్ అబ్బసమ్మా కాదు కదా. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చిందా? తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో మనం అందరం లేమా? సకల జనులం అందరం తెలంగాణ తెచ్చుకున్నట్లో మనం అందరి భాగస్వామ్యమై ఉన్నాం. ఆనాడు నమ్మగా పార్లమెంట్ లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ గలమెత్తి ఈ తెలంగాణ ప్రాంతంలో యువకులు బలిదానాలు చేసుకుంటున్నారు, సొసైటీలు చేసుకుంటున్నారు. ఆ పిల్లల ఆత్మహత్యల్ని ఆపాలి. అది ఆపాలంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పూర్తిగా మద్దతు ఇస్తుందనే రోజు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తూ సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ లో మాట్లాడారు. మరి ఇదే కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి బీజేపీ నాయకులు కేంద్రకి మండలం మాజీ జడ్పీటీసీ బీజేపీ నాయకురాలు సునీత గారిని అమ్ముతుంది లేవు, వాళ్ళు స్టాండ్లు లేవు, పడిపోతుంది. మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారిని, అదే ప్రేమకండి మన పార్టీలో ఇప్పుడు మనలో సభలు చూపించి మాజీ కాంట్రాక్ట్ లెవెల్ ఆల్ ఇండియా చైర్మన్ సురభి కుమారాన్ని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కార్యదర్శి ఉన్నటువంటి డైనమిక్ లీడర్ ప్రభాకర్ బొద్దం గంగాధర్ రెడ్డి గారికి ఎందుకంటే పరిస్థితులను బట్టి
హెల్త్ విషయంగా నా శారీరక సరిగా లేకపోవడం వల్ల నేను రాలేకపోయినందుకు నన్ను అందరు మీరు క్షమించాలి. అప్పుడు కూడా నా మీద నమ్మి మీకు అనుకున్న ప్రకారం నేను సేవ చేయలేకపోయినందుకు నేను బాధపడతా ఉన్నా. ఈరోజు నా ప్రయాణం కోరుట నుండే ప్రయాణం అయిందని మీకు తెలుసు. నేను ఒక ఉపాధ్యాయునిగా ఇక్కడ ప్రారంభమై సంఘ కార్యవాహంగా ఉండి శిశు మందిర్ అధ్యక్షుడు ఉండి తర్వాత నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ లో, దాని తర్వాత మళ్ళీ బీజేపీలోకి నేను రావడం జరిగింది నా మాతృ సంస్థకి. తర్వాత అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చినందుకు ఈ సమాజమే నాకు ఇచ్చిన గౌరవం. ఇప్పుడు మళ్ళీ ఒక ఆలోచనతో సంవత్సరం నుంచి తర్జన భర్జన వేసుకుని, ఎందుకంటే నా ఒక వయసు అయిపోయింది ఒక స్టేజ్కి, నేను 70 సంవత్సరాలకు దగ్గరకు వచ్చేసిన. ఇవాళ నా కొడుకు ఇంట్రెస్ట్ తోటి, ఆయన శ్రద్ధతోటి, రాజకీయాలు ఎవరు చెప్తున్నా కాదు, లీడర్లు స్వతహాగా శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి, సమస్యల మీద కొట్లాటలు ఉండాలి, సమస్యల అవగాహన ఉండాలి. దాని ప్రకారం మీరు పనిచేస్తే కానీ లీడర్ కాగలుగుతారు. నేను ఇవాళ ఒకటే చెప్తున్నా నా కొడుకు, నువ్వు బీజేపీ పార్టీలో చేరుతున్నావు, అది ఒక గొప్ప పార్టీ. నీ అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వము, ఇవాళ ఇక్కడ సంజయ్ గారి నాయకత్వము, మా అరవింద్ గారు. నేను ఒక్క మాట అడుగుతున్న అరవింద్ గారిని, మీరు దయచేసి మీకొక చిన్న తమ్ముడికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. మీరు తమ్ముడుగానే స్వీకరించాలని లైఫ్ లాంగ్ నేను కోరుకుంటా ఉన్నా. రాజకీయాలు వస్తాయి పోతాయి, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కానీ సమాజం చాలా గొప్ప నిలబడతారు. సమాజంలో పనిచేసే సత్తా ఉండాలి. ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి, దాన్ని అన్ని తక్కువ నిలబడగలే శక్తి ఉండాలి. శక్తి ఉంటే కానీ మనం ముందు పోగలుగుతాం. అందుకనకే నన్ను ఏ రకంగా అయితే ఆశీర్వదించిందో, నేను తనుజిత్ గారికి ఒకటే మాట చెప్తా ఉన్నా. तनुज जी, आज से मेरा परिवार से आपका परिवार को दे रहा हूँ, मेरे बेटा को अपना परिवार आपको मैं हैंड ओवर कर दे रहा हूँ. मेरा बेटा आपका बेटा है, भारतीय जनता पार्टी का बेटा है, उसके लिए आपका हैंड ओवर दे रहा हूँ. पार्टी को मैं हैंड ओवर कर दे रहा हूँ. उनका लाइफ है 30 साल 35 साल. वो अच्छा काम करे तो रहेगा, नहीं तो चले जाएगा. आप एक्सेप्ट करें तो रहेगा, ये प्रजा पूरा एक्सेप्ट करे तो लीडर तरीका से रहेगा, नहीं तो निकल जाएगा. आजकल सेवा नहीं करे तो पब्लिक एक्सेप्ट नहीं करता. ड्रामा नहीं चलेगा, ड्रामा सब देखते रहता, सामने नहीं बात करते मगर पीछे बात करते रहता. उसके लिए मैं तनुज जी मेरा परिवार से आपका परिवार से छोड़ दे रहा हूँ. आप देखभाल करिए. बहुत बहुत धन्यवाद. नमस्कार. माता की, भारत माता की. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, everybody is waiting for you since long time. Arun was told me that you are coming to our conference. Really sir, we are very happy to see you here, and this work is done by all Karyakarta since 10 days to welcome you. They are working hard in the field. Even each booth president, booth member, Shakti Kendra in charge, Mandal president, Mandal committee, everybody is working to welcome you sir. And వేదిక ముందున్న మన టైగర్, మనందరి అన్న, మనందరికి ధైర్యం. ఎవరు అరవింద్ అన్న, ప్రేమేందర్ రెడ్డి అన్న ఇన్ఛార్జ్, ఈరోజు తమ్ముడు నవీన్ కి, అన్న భూమరావు అన్నకి, ముఖ్యంగా ఈ వేదికను, ఈ బహిరంగ సభను ప్రపంచానికి చూపిస్తున్న పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే గుండెల నిండా ధైర్యాన్ని పట్టుకొని భారత మాతకు జై అంటూ ఎవరు కూడా భయపడే కార్యకర్తలు. కారు మబ్బుల్లో పిడుగుల్లో దూసుకుపోయే నా పార్టీ గత 2007 సంవత్సరం నుంచి నియోజకవర్గంలో ఏ నాయకుడు ఉన్నా లేకున్నా ఈరోజు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కోట్ల నియోజకవర్గంలో కాపాడుకుంటూ వస్తున్నారు. మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇక్కడ చాలా వరకు ఇక టైం 2 నిమిషాలు అన్నారన్నా, చాలా టైం ఉంది. కానీ ఈరోజు ఇక్కడ మన
ఎమ్మెల్యే గారి గురించి, దేశం గురించి, మిగతా గురించి అంతా మనం మాట్లాడతారు. మన ఎమ్మెల్యే గారి గురించి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడి ముగిస్తాననుకుంటున్నా. మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే 4 పదవుల ఎమ్మెల్యే. పదవులు తన కుటుంబం కోసం, తన పదవుల కోసం, తన ఆస్తిని పెంచుకోవడం తప్ప మన ప్రజానికానికి యూజ్ చేయట్లేదు, అది వాడట్లేదు. 2008-9లో ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన ఇప్పుడున్న గడి పక్కన 2 ప్లాట్లు ఆ రోజు అమ్ముకున్నాడు. దాని ముందున్న భూమి కూడా అమ్మే పరిస్థితి ఉండే. కానీ ఇలా భూముల్ని ఆ డాక్టర్ నుంచి మళ్ళీ రిటర్న్ కోరుకున్నాడు. అన్ని కోట్ల డబ్బు ఈ రోజు సంపాదించిండు. మీ అందరికి తెలిసి ఎమ్మెల్యే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండు, చూసిండు కదా. ఆ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వెనుక వరకు గేట్ ఉండాలా, వెనుక వరకు రోడ్ ఉండాలా. కానీ ఇటు రోడ్డు బ్లాక్ చేసి, అటు రోడ్డు బ్లాక్ చేసి, మధ్యలో గడిని పెట్టుకొని ఆస్తులు పెంచుకునే ప్రయత్నం మన ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఖాదీ బోర్డు చైర్మన్ ఒకటి కావాలని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? గత చైర్మన్ రాజేశ్వరరావు గారు తీర్మానం చేసి ప్రజలకు వ్యతిరేకత అవుతుందని పూడూరు భూమిని ఆపిన రాజేశ్వరరావు గారు చనిపోగానే, ఈయన చైర్మన్ కాగానే పూడూరు భూమిని కొన్ని కోట్లకు అమ్ముకొని అలా దాదాపు 5 కోట్ల రూపాయలు తన సొంత జేబులోకి వేసుకున్న ఎమ్మెల్యే మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేతన్నలకు ఖాదీ బోర్డు అంటే అది పద్మశాలికి సంబంధించిన ఖాదీ బోర్డు. కానీ ఈరోజు ఒక గొర్రె చేతిలో ఉంది. ఆ ఖాదీ బోర్డును భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా పద్మశాలి కులస్తులకు అప్పచెప్పే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని విజ్ఞప్తి చేస్తాను. టీటీడీ బోర్డు చైర్మన్ ఈ మధ్యలో టీటీడీ బోర్డు చైర్మన్ అయిందో. టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఒక్కటే అడుగుతున్నా, ఈ ప్రాంతంలో సిహెచ్ విద్యాసాగరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెట్పల్లిలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మంటపాన్ని నిర్మించడం, ఆ రోజు మెట్పల్లిలోనే మనం తిరుపతి పోవాలంటే టికెట్లు తీసుకునే పరిస్థితి ఉండే. నిజంగా నువ్వు తప్పకుండా టీటీడీ డైరెక్టర్ అయితే, టీటీడీ బోర్డు మెంబర్ అయితే ఈ రోజు మెట్పల్లిలో కోర్టులో ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మంటపాన్ని వెంటనే తెరిపించు. సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా నేను. నిజంగా 20 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే ఈ రోజు ఝాన్సీలో ఉన్న ప్రజలు ఇంకా బుర్రల్లో ఎందుకుంటున్నారు? ఒక సైడ్ కెనాల్ నిర్మించే దమ్ము ధైర్యం నీకు లేదా అని అడుగుతున్నా నేను ఎమ్మెల్యేని. అంతేందుకు అదే ఝాన్సీ రోడ్లో ఇండ్ల పై నుంచి 33 kV లైన్ పోతుంది, వైర్లు. పాపం బిల్డింగ్ మీకు ఎక్కితే ఎప్పుడు కరెంట్ షాక్ వస్తుందో, కట్టుకుంటే ఎప్పుడు కరెంట్ షాక్ వస్తుందో అని భయపడుతున్నారు. 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలో కదా కనీసంగా వైర్లు 30 kV వైర్లు కూడా ఝాన్సీ రోడ్లను మార్చలేవంటే నువ్వేమెమ్మెల్యేవో చెప్పి. ఇక్కడ మున్సిపాలిటీలో దాదాపుగా ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్లు వచ్చినాయి. 3-4 సంవత్సరాలైంది. ఇప్పటికీ మున్సిపాలిటీలో అభివృద్ధి లేదు. 15-20 కోట్లు ఖర్చు పెట్టిండు, దాంట్లో కూడా అవినీతి. మిగతా డబ్బులను ఎప్పుడు ఖర్చు పెడుతున్నావో ఈ ప్రజానికానికి తెలియజేయాలా. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ మధ్య చూద్దాం. ఇక 8 సంవత్సరాలు మన ఎమ్మెల్యే కలిసి ఎప్పుడన్నా కళ్యాణ లక్ష్మి కేసు చెక్కులు కానీ సీమా చెప్పుకోవాలని ప్రజలకు ఇచ్చిండా? మన పేద ప్రజలు కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసము, సీఎంఆర్ చెక్కుల కోసము గడి పైన ఆయన కూర్చుంటే గడి కింద మనం కూర్చున్నది 8 సంవత్సరాల నుంచి. ప్రమోట్ చేయడానికి ఈ రోజు కొడుకుని ఎదురు ప్రజలు ఓడగొట్టారని తెలిసి చెక్కులు తీసుకొని ఎమ్మెల్యే కొడుకును ఇంటింటికి తిప్పుతున్నారు. దేనికోసమని? మళ్ళీ తన వారసత్వాన్ని ఇక్కడ పెట్టడానికి. అది కుదరదు. కోరుట్ల ప్రజలు ఆ విధంగా లేరు. నీ వారసత్వాన్ని ఖచ్చితంగా ఓడగొడతారు. ఒకటి మా పోలీస్ అన్నలకు చివరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నలు మీరందరూ బాగా చదువుకున్నారు, మంచి పోస్టుల్లో ఉన్నారు. మీకు ఉద్యోగాల్లో ఎమ్మెల్యేలే పైరవి చేయలే, ఎస్ఐలో పైరవి చేయలే, సిఐలో పైరవి చేయలే, డిఎస్పీలలో పైరవి చేయలే. అన్నా ఎందుకన్నా వాళ్ళని మీరు ఇంత దోపుతున్నారు? మీ ప్రమోషన్లో చెప్పేస్తారా అన్నా? అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ కాకపోతే జైతాం, కాకపోతే అర్థమవ్వదు. ఇక్కడ అదే జీతం కదన్నా. దేనికోసం గాడీలకు కాపలు ఉంటున్నారన్న. అయినా తమ్మ మనం వీళ్ళని లాభం లేదు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, కొడితే టీఆర్ఎస్ కుంభస్థలాన్ని కొట్టాలి, ఓడగొట్టే టీఆర్ఎస్ ని ఓడగొట్టాలి.
దురహంకారం కిందకి దిగి పోలీసులతో సహా అందరూ కూడా న్యాయంగా పరిపాలిస్తారు. దీనికోసం మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఒక్క నిమిషం. మూవన్నెల జెండా ఎగురుతా ఉంది. ఒకటి అడుగుతున్న టీఆర్ఎస్ నాయకులను ఆ మూవన్నెల జెండాను పట్టుకొని జై భారత్ మాత చేయనే ధైర్యం టీఆర్ఎస్ నాయకులు ఉందా అని అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యేకు ఉందా, ఈ కేసీఆర్ ఉందా? కానీ ఈ డాష్ మీద ఉన్న ప్రతి నాయకుడికి కార్యకర్తలందరూ కూడా భారత్ మాతకు చేయనే గుండె ధైర్యం ఉంది. ముగించాల్సి వస్తుంది, టైం అయిపోయింది. ఒకటి దొరకడీలు బద్దలయ్యేలా, ప్రగతి భవన్ బద్దలయ్యేలా, కల్వకుంట విద్యాసాగర్ గడి బద్దలయ్యేలాగా ఒక్కసారి అందరూ కూడా ప్రతి మూల నుంచి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కేరళ నుండి మన సురభి నవీన్ కుమార్ గారు సభను ఉద్దేశించి భారత్ మాతా की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. అన్నా అంటే నేనున్నా అనే మన ప్రియతమ నాయకుడు శ్రీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి మరియు మన జిల్లా అధ్యక్షులు మూలపల్లి సత్యనారాయణరావు గారికి మరియు బీజేపీ రాష్ట్ర అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు నా హృదయపూర్వక పాదాభివందనము. మన నాయకుడు నరేంద్ర మోడీ గారు తను దేశం కోసం ధర్మం కోసం మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న వంటి అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై జాయిన్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో సంజయ్ అన్న, అరవింద్ అన్న ఆధ్వర్యంలో వారి అనుజాలంలో రానున్న జీవితకాలం భారత్ మాత సేవకి అంకితం చేయాలని వచ్చాను నేను. మన స్లోగన్ ఈ డబుల్ ఇంజిన్ ధమాకా గల్లీ మనలే, ఢిల్లీ మనలే, ఈ నినాదాన్ని మనం రేపు రాష్ట్రం మొత్తం పాలనా చేయాలి. అందరూ కలిసి ఒకసారి డబుల్ ఇంజిన్ ధమాకా గల్లీ మనలే, ఢిల్లీ మనలే అని ఒకసారి గట్టి అనాల్సిందిగా కోరుతున్నాం. డబుల్ ఇంజిన్ ధమాకా గల్లీ మనలే, ఢిల్లీ మనలే. ఢిల్లీలో మనం ఆల్రెడీ ఉన్నాం, మరి గల్లీ సంగతి ఏంటి? గల్లీలో బీజేపీ జెండా ఎగిరేసే సమయం వచ్చిందా రాలేదా? యువత తలుచుకుంటే మారనేది ఏమైనా ఉందా? యువత తలుచుకుంటే ఒక పెద్ద పన పెద్ద లెక్కన అయింది. మారుద్దామా లేదా? దీనికోసం మనందరం సంజయ్ అన్న, అరవింద్ అన్న నాయకత్వంలో ఐకమత్యంగా పోరాడి తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేయాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరూ దీనికోసం కృషి చేస్తూ నేను మీతో ఒక్కరిగా పనిచేస్తూ మోడీ గారి నాయకత్వం కోసం నా జీవితాన్ని సమర్పిస్తానని నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ గారికి, మన ప్రియతమ నాయకులు, మన అందరికీ అన్న అంటే నేనున్నానంటే పలకరింపుతో మన అందరికీ రెగ్యులర్ గా టచ్లో ఉండే వ్యక్తి మన ప్రియతమ నాయకుడు, మన పార్లమెంటు సభ్యులు అన్న అరవింద్ అన్న గారికి, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, అలాగే మన అమ్మగారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గా చేసుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో మన ప్రధానమంత్రి నాయకత్వంలో, మన అన్న అరవింద్ నాయకత్వంలో ఈ 3 అసెంబ్లీలు
గెలవాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద సభ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మనము ఈ పార్లమెంట్ లో ఈ ఏసీ కార్యక్షేత్రంలో తిరుగుతూనే ఉన్నాం నిరంతరం. అలాగే తిరుగుతూనే ఉంటూ ఈ రాబోయే రోజుల్లో ఒక ఏడాది ఉంది మన ఎలక్షన్. అందరూ కష్టపడి శ్రమిస్తే మనకు తప్పనిసరిగా గెలుపు తథ్యం. అందులో ఎలాంటి డౌట్ లేదు. వింటుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. भारत माता की, भारत माता की. जरा पटाकुలు ఆపేయండి అమ్మా, పటాకులు కొడుతున్నారు, పటాకులు ఆపేయండి. जय श्री राम. नाम होगा जय श्री राम, जय श्री राम. जय श्री राम అంటే సిర్ఫ్ ఏదో దేవుడి పేరు కాదు. జై శ్రీరామ్ అంటే అఖండ హిందూ శక్తి నినాదం. జై శ్రీరామ్ అంటే తరతరాల హిందువుల ఆధ్యాత్మికత వారసత్వం, ప్రతి భారతీయుని వ్యక్తిత్వం. జై శ్రీరామ్ అంటే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి గుండెలలో ధైర్యం నింపే బ్రహ్మాస్త్రం. జై శ్రీరామ్ అంటే నరాల ఉత్తేజాన్ని నింపే, ప్రజ్వలింపజేసే పాశుపతాస్త్రం. జై శ్రీరామ్ అంటే శ్రీరాముని రక్ష, సర్వ జగద్ రక్ష. ఇవాళ కొరుట్ల పట్టణానికి వచ్చినప్పుడు ఒకటేమో నేను నా పుట్టింటికి వచ్చిన అన్న ఫీలింగ్ ఉండదు ఎప్పుడు. రెండోది పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్. ఆ కన్ఫ్యూజన్ తోటి పరేషాన్లో ఉంటే కొరుట్లాకి వచ్చినప్పుడు ఆ పరేషాన్ ఇంకా ఎక్కువైతుంది. ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు కల్వకుంట్ల విద్యాసాగర్ రావా, మళ్ళీ ఆయన కొడుకు సంజయ్. ఈ కుటుంబ పాలన అయిన మన మీద, మన స్టేజ్ మీద చూడండి, ఒక కులపోలు ఉండరు, ఒక కుటుంబం వాళ్ళు ఉండరు. అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ కొరుట్ల నియోజకవర్గ డబల్ ఇంజన్ ధమాకా గల్లీ మనదే ఢిల్లీ మనదే సభకి విచ్చేసిన అఖిల భారత ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారికి, జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణరావు గారికి, పల్లి రంగారెడ్డి గారికి, అజాపూర్ శ్రీనివాసరావు గారికి, తులా ఉమాక్కకి, సాంబారి ప్రభాకర్ గారికి, పెద్దలు భూమరావు గారికి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారికి, పూర్వ జెడ్పీటీసీ శ్రీమతి సునీత గారికి, వేదిక మీద ఉన్న కొరుట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నా సోదర సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అన్నయ్యల తెలంగాణలో రాష్ట్ర పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ గారి సభ చూసినాం పరేడ్ గ్రౌండ్ లా. ఏ రకంగా లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పరేడ్ గ్రౌండ్ లోకి వచ్చి మోదీ గారిని ఆశీర్వదించి తెలంగాణలో రానున్నది కాషాయ ప్రభుత్వం అని చెప్పకనే చెప్పింది. ఇవాళ రెండు జాగాలల్లా కేంద్రంలో మన ప్రభుత్వం ఉన్నది,
రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే ఎటువంటి లాభాలు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి వస్తుందో మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గత నెల రోజుల నుంచి అతి వర్షాలతోటి, వరదలతోటి తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా పూర్తిగా నీటి మట్టం అయితే మన కురుట్లలో కూడా వచ్చిన నేను అనేక కాలనీలు నీళ్ళ కింద బిక్కుమని మన మహిళలందరూ, నా సోదరి మనులందరూ కూడా వాళ్ళు ఉండడం, వాళ్ళని తరలించడం, వాళ్ళందరికీ ఒక ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటలే, ఫామ్ హౌస్ దాటలే, గాలి మోటార్ ఎక్కలే, తెలంగాణ రివ్యూ చేయలే. ఇయ్యాలంటి వరకు కేంద్రంకి వెళ్ళి సహాయం చేయడానికి బృందం వచ్చింది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవి ప్రణాళిక చేసుకున్నది. ఎన్ని పైసలు ఇవ్వాలో, కేంద్రం నుంచి ఏం సహాయం ఇవ్వాలో రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ మన కేసీఆర్ మాత్రం ఇవాళ వరకు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాలి. ఇక ఆయన కొడుకు కాళీర కొట్టుకున్నాడు. ఆ కాళీర కొట్టుకున్నాడు కూడా డాక్టర్ దగ్గరకు పోతే, పట్టేస్తానికి డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ఏ కాలు సార్ అంటే ఏదో కాలు ఏమని చెప్పారు. అటువంటి ఖాళీ కూడా లేదు. ఆయన కాలు ఆపుకొని ఏం సినిమాలు చూడాలి, 3 వారాల రెస్ట్ నాకు అని చెప్పి సినిమాలు ఏం చూడాలో మనమే అడుగుతాడు. అటువంటి కొడుకు ఇవాళ పూర్తిగా పంటలన్నీ నీటి ముట్టమే. మనకి పంట ఎప్పుడు నష్టపోయినా మనకు బీమా పథకం మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తుంది. నిన్నగాక మొన్న కోవిడ్ లో లక్షలాది మంది కొరుటాల నుంచి, జగిత్యాల నుంచి లక్షలాది మంది ఆ యశోద హాస్పిటల్ అని, ఇంకో హాస్పిటల్ అని అప్పులు చేసుకుంటా 10 లక్షలు హాస్పిటల్ నిలబెట్టి ప్రాణాలు బతికినోడు అదృష్టవంతుడు, ప్రాణాలు పోయినోడు దురదృష్టవంతుడు. అటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం 20 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలతోటి ఇలాజ్ చేపిస్తా ఉంటే తెలంగాణలో ఇలాజ్ చేయించుకుంటే ఏం లేదు. మనకు లేదు. 100 మంది చనిపోతే 10 మందికి వస్తున్నది. అది టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వస్తున్నది. అటువంటి ప్రభుత్వం మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇలా తలబడ్డది. ఇవాళ 1,50,000 కోట్లు బట్టి కాళేశ్వరం కట్టి, ఇప్పుడు ఈడ మన భూమరావాన్ని ఇంటికి పోతే, ఇక రాంగ భూమరావాన్నకి ఇంటికాడికి 2 నిమిషాలు పోతే భూమరావు అన్న ఇంటి ముందర తుమ్మి పెట్టిరు. దుంకాలి ఇంట్లోకి పోవాలంటే, కార్లు స్కూటర్లు పోవు. ఏమైందని అంటే మిషన్ భగీరథ అవుతున్నారు. అన్న అందరు గుర్తుపెట్టుకోండి, 2018 ఆగస్టు నెల కొంగర కళాన్లా అసెంబ్లీ రద్దు చేసి, ఇప్పుడే నేను ముఖ్యమంత్రి మాటలు, ఇప్పుడే నేను ఈఎన్సీని కలిసి వస్తున్నా, చీఫ్ ఇంజనీర్ కలిసి వస్తున్నా, 9 రోజులల్లా మిషన్ భగీరథ పనులు అయిపోతాయి అన్నాడు. 9 రోజుల్లో మిషన్ భగీరథ పనులు అయిపోతాయి అన్నాడు. ఇగో ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రి 8.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి కూడా భూమరావు అనే ఇంటి ముందర ఒక పైపు బయటకు వచ్చి ఎలాడుతూ ఉన్నది. అది ఎటు వాళ్ళది ఆ పైపుకే తెలుస్తుంది. మళ్ళా రైతులందరినీ పిలిచిండు ఒకసారి. రైతులందరినీ పిలిచి దేశం ఆగమవుతున్నది, జాగ్రత్త, సీట్ బెల్ట్ కట్టుకున్నాడు. ఆ ప్లేన్లో సీట్ బెల్ట్ కట్టుకోమన్నాడు కదా, అట్లా మీరు ఆగమై కింద పడిపోగల. ఆయన కేసీఆర్ గిందుకే పుట్టిండొచ్చు. అందరికి ఫర్టిలైజర్లు ఫ్రీ, యూరియా ఫ్రీ, పొటాష్ ఫ్రీ, మటాష్ ఫ్రీ, అన్ని ఫ్రీ 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 అన్నాడు. ఇక దేశం ఆగమైపోయింది. 5 ఏళ్ళ నుంచి ఆగమైతేనే ఉన్నది, చూస్తూనే ఉన్నాం. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం. అన్నిటికంటే పాప పని ఏంటంటే, మొన్న ఆకునూరి మురళి గారు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఒక విషయం చెప్పాడు తెలంగాణ ప్రజలకు. 9,700 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం ఇస్తే అది తీసుకుపోయి కాళేశ్వరంలో మునగొట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మన స్కూళ్ళకు పోతే క్లాసులు లేవు, బెంచులు లేవు, కిటికీలు లేవు, ఫ్యాన్లు లేవు, టీచర్లు లేరు. చిన్నపిల్లలు, అమ్మాయిలు బాత్రూములు లేవు. బాత్రూములు లేకుంటే 3వ తరగతికి వెళ్ళి అమ్మాయి ఎటు చదువుతుందండి? 9,700 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే అది 60%, దానికి 40% యాడ్ చేసి 10,000 కోట్లతోటి స్కూళ్ళని పెంచుండ్రా నాయన అంటే, ఆ 10,000 హాస్పిటల్ పోతే డాక్టర్లు లేరు, ఉన్నారా అన్న? నర్సులు లేరు. ఉండాల్సిన దాంట్లో 20% ఉన్నారు.
ఇక రోగాలు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోతే బీమా లేదు. ఇటువంటి మనకు కవచాలన్నీ కూడా తెలంగాణకు రావాలంటే మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఇక మనకు ఎస్సీ ఎస్టీ బీసీ గ్రాంట్లు సుమారు ఆదివాసీ గిరిజన బిడ్డల కోసం 7,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ ఇస్తే దాన్ని తీసుకుపోయి మిషన్ కాళేశ్వరంలా ముంచిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇలా బీసీలకు స్కాలర్షిప్ లేవు, ఎస్సీలకు స్కాలర్షిప్ లేవు, ఎస్టీలకు లేవు. ఒకప్పుడు నాకు యాదున్నది, ఇక్కడ ప్రియతమ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ యూనివర్సిటీలా గ్రాడ్యుయేషన్ చేస్తే షికాగో, అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీ ఎదురువే షికాగో. ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతే పోడు భూములకి వెళ్ళి ఆదివాసీల ముచ్చట చెల్లి పోడు భూములకు వెళ్ళి చీరలు పట్టుకుంటే ఇగ్గుకుంటా తీసుకొస్తున్నాం. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రజాకర్ ప్రభుత్వం. ఇవాళ మనకి ఇక మన కొరుట్ల పట్టణంలో ఉన్నాం. ఇవాళ దేశం మొత్తంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ఏడికు ఎథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెరుకు పంట ఉన్నది, చెరుకులకి వెళ్ళి ఎథనాల్ వెళ్తున్నది. మనకేమో చెరుకు ఫ్యాక్టరీలు 100 రోజుల్లో తెరిపిస్తారు. 100 రోజుల్లో తెరిపిస్తారని చెరుకు ఫ్యాక్టరీలు ఎడవాలి తెరవాలి. నువ్వు చక్కెర తయారు చేస్తావా, ఎథనాల్ తయారు చేస్తావా, ఏమైనా చేసుకో. చెరుకు పంట మళ్ళీ ఈ ప్రాంతంలో కలకల్లాడాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే, ఇక్కడ తెలంగాణ సర్కార్ వస్తే ఎథనాల్ పెట్రోల్ 20% నుంచి ఇంకా పెంచే యోచనల నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉన్నారు. ఇక్కడ ఎథనాల్ ప్లాంట్ తెలంగాణ ప్రాంతంలో పెట్టి మళ్ళా చెరుకు పంట మనం వాపస్ కలకలనాయేటట్టు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదే రకంగా మన ప్రాంతం నుంచి సాబ్ चुक साहब यहाँ से लोग कई लोग गल्फ जाते हैं, यहाँ पे रोजगार नहीं है. केसीआर युवा का रोजगार के लिए कुछ नहीं करता. और एक जमाने में 2014 में उनके मैनिफेस्टो में जो गल्फ में रहते हैं उनके लिए 500 करोड़ से एनआरआई सेल लगा तू बोल. आज तक 500 करोड़ नहीं, 500 रुपया खर्च नहीं किया. मैं आपसे विनती करता हूँ, जब भी भारतीय जनता पार्टी का मैनिफेस्टो तैयार होता है, मेरे अपने तेलंगाना गल्फ फ्रेंड्स के लिए देश में सबसे बड़ा एनआरए पॉलिसी आप यहाँ पे वादा करिए. और यहाँ के लोग कोरुटला, मेटपेल्ली, करीमनगर, इधर आरमूर से ये बेल्ट पूरा बहुत सारे हमारे वीवर कम्युनिटी के पद्मशाली भाई बहन बहुत सारे लोग बॉम्बे में रहते हैं, उनके फैमिलीज बॉम्बे में रहते हैं. वो उनको आना जाने के लिए सहूलत अभी वीकली ट्रेन है. मेरा रिक्वेस्ट है, आप थोड़ा अश्विनी वैष्णव जी से बात करिए, सरकार से बात करिए, जरा डेली ट्रेन चलाने का थोड़ा मेहरबानी करिए. यहाँ के लोगों को बहुत सहूलत होगा. ये कोरुटला का लोकल इश्यूज है सर, बड़े पैमाने पे. और जितने लोग भी एनआरए हैं वो दिल और जान से भारतीय जनता पार्टी को चाहते हैं, नरेंद्र मोदी जी को चाहते हैं. तो मेरी विनती है, ये 2 समस्या आप अपने मैनिफेस्टो में रखकर जब भी बॉम्बे में नया टर्मिनल बनता है तो डेली ट्रेन यहां से चलवाने का जिम्मेदारी आपको लेने का मैं रिक्वेस्ट करता हूं. ఇక నేను మొన్న విఆర్ఎస్ సోదరులంతా ధర్నాలు చేస్తున్నారు, అన్ని పట్టణాలలో ధర్నాలు చేస్తున్నారు. విఆర్ఎస్ సోదరులు 2017 ఫిబ్రవరి 24, 2017 పిలుచుకున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుచుకొని మీ అందరికి పే స్కేల్ ఇస్తా, మీ అందరు చాలా కష్టపడతారు, మీకు ఎప్పటిదాకా చేతనైతే అప్పటిదాకా ఉద్యోగం చేయండి, చేత కానప్పుడు మీకు మీ కుటుంబంలో ఇంకోలకు ఉద్యోగం ఇస్తా. మళ్ళా విఆర్ఏలలో అందరు కూడా 90-95% మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. మీ అందరికీ కూడా పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా. దానికి 260 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నది. ఇవాళ వరకు 260 రూపాయలు ఇచ్చేది లేదు. ఆ జిమ్మెదారి మేము మోస్తాం అన్నాడు. అది సరిపోకుండా అరచేతుల వైకుంటాం. మన మహిళలందరినీ మోసం చేసి నక్క చెల్లెల్ని డబల్ బెడ్రూమ్ ఇళ్లలోనట వీఆర్ఏలకి ప్రయారిటీ ఇచ్చి వీఆర్ఏలకి ఇల్లు ఇస్తారట. 700 డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఎక్కడో డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఇవాళ వాళ్ళందరూ రోడ్ల మీద. మళ్ళీ వాళ్ళందరూ అన్న పుట్టి రెవెన్యూ పనులు చేస్తారు అనుకున్నారా, పుట్టి సర్వేలు పని చేస్తారు అనుకున్నా, తూమ్ గేట్లు దించుతారు, ఎక్కిస్తారు. వాళ్ళే అగ్రికల్చర్ ఏ పంట నష్టమైతే ఎంత పంట నష్టమైన సర్వే వాళ్ళే చేస్తారు. ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ల పనులు వాళ్ళే చేస్తారు. ఈ రకంగా
అస్సలు పంచాయతీ నాకు ఎప్పుడు తెలిసిందంటే ఎందుకు చేస్తలేడు 24,000 మంది వీఆర్ఏలు ఉంటే ఎలక్షన్ సంవత్సరం వచ్చింది ఏంటికి పట్టించుకుంటలేడు ఆలోచన చేస్తే వాళ్ళేనట ఈ శాండ్ దొంగలు ఉంటారు కదా ఎమ్మెల్యేలు, ఇసుక దొంగలు, మొరం దొంగలు, ఈ ఎంత దొంగతనం అవుతుంది కూడా వాళ్ళే లెక్కలపై చెప్తారట, వాళ్ళే ప్రెస్కి చెప్తారు, అందరికి చెప్తారట. అందుకని వీకేసి నీకు ఎందుకు కాదు. అదే మనకి ఎటువంటి సర్టిఫికెట్లు కావాలని వాళ్ళే చేసి పెడతారు. ఇలా గవర్నమెంట్ ల్యాండ్లు ధరణి తీసుకొచ్చిండు. ధరణి తీసుకొస్తే నేను మొన్న మా నాయన పాపం 74 ఏళ్ళకి వచ్చిండు. ఆయనతో ల్యాండ్ ఉన్నది నిజామాబాద్లో. అదే అది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయకపోతే చేపియాలని కలెక్టర్ దగ్గర పోతే నేను ఇది కాదు ధరణిలో చేయాలి ఇప్పట్లో కాదని చెప్పాను. మా నాయననే పరిశాన్ ఉన్నాక ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది? అది ధరణి పోర్టల్. అది ఎందుకు తెచ్చినట? గవర్నమెంట్ ల్యాండ్లు ఇవి కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వీఆర్ఎల్దట. ఆ గవర్నమెంట్ ల్యాండ్లు వేసుకుపోవాలి మన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు. అందుకని వీఆర్ఎల్ వీకేసి పాపం వీఆర్ఎల్ పరిస్థితి ఇవాళ వాళ్ళు వీఆర్ఏ పని చేయాలి, రికార్డ్ అసిస్టెంట్లు వాళ్ళే చేయాలి, కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళే చేయాలి, వాళ్ళ సోదరులతోటి డ్రైవర్ పని కూడా చేయించాలి. ఇవాళ అవన్నీ చేయించుకున్నాక కూడా ఇవాళ జీతం పెంచండి అంటే జీతం పెరిగే పరిస్థితి లేదు. వీఆర్ఏ సోదరులకి నేను నిన్న హామీ ఇచ్చిన, ఈ సభాముఖంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వీఆర్ఏ సోదరులు అడిగేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాగ్దానం ఇచ్చింది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అది అయ్యే వరకు మీ ఎంబడి మేము ఉంటాం, మేము కొట్లాడతాం. మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాయడం ఖాయం, మీరు రెగ్యులరైజ్ అవుతుంది. మళ్ళా మీకు మీ రిటైర్మెంట్ మీద, మీ రానున్న ఉద్యోగం మీద కూడా క్లారిటీ ఇస్తాం. అదే రకంగా మీకు పే స్కేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ కొట్లాట కొనసాగించండి, మీ ఎంబడ మేము ఉంటాం. సమయం లేదు, చుగ్గారు బయలుదేరాలి. మళ్ళా సాయంత్రం ఆయన మన చుగ్గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన ప్రత్యేకంగా మన కొరుట్ల ప్రజల కోసం ఇక్కడ ఈ సభ కోసం ఆయన ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది. మళ్ళా రాత్రి ఢిల్లీకి ఫ్లైట్ తీసుకొని పోవాలి. సమయం కూడా అయిపోతున్నది. ఒకటే లాస్ట్ లా హిందూ సోదరులు అందరూ చెప్తా ఉన్నా, ఈడ ఉన్న హిందూ సోదరి మళ్ళకని చెప్తా ఉన్నా. ఆర్బోర్లో నిన్న నేను గ్రామంలో పోయి ఆడ పోతే 4 ఏళ్ల కింద ఉన్న 40 మంది జనాభా ముస్లింలది ఇలా 260 ఉన్నదట. ఒక చిన్న గ్రామంలో. గ్రామం పేరు చెప్ప ఏంద్రాబాయ్ ఎట్లా జరిగింద్రాబాయ్ అంటే గతగానం పెళ్లిలు అవుతున్నాయి, గతగానం కంటున్నారు. ఎట్లా కంటారు 4 ఏళ్ళు ఇద్దరు అంటే అలా కాదట. ఈడ షాదీ ముబారక్ ఇస్తున్నారని అటు మహారాష్ట్రకి వెళ్ళి బిడ్డనట్టు ఇస్తే ఆడికి వాళ్ళ చుట్టాలందరూ తీసుకొచ్చి ఈడ ఆధార్ కార్డులు ఈడ ఓటు రిజిస్టర్ చేస్తున్నారట షాదీ ముబారక్ పైసల కోసం. దయచేసి మనకేమో జీతాలు లేకపోయాయి, మన పిల్లగాళ్ళకేమో చదువు లేకపోయాయి, కానీ వాళ్ళకు మాత్రం షాదీ ముబారక్ ఉండాలి. మన బాధ్యత మనం కొరుట్ల వాసులం అందరం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపియాలా అన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోదామా? భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం. संगठनकर्ता प्रदेश के महामंत्री परमिंदर जी, उमा बहन, आज जिनका आगमन हुआ है ऐसे नवीन जी, श्रीनिवास जी, चंद्रशेखर जी, गंगा रेड्डी जी, वेंकटेश जी, अरुणा जी, यहाँ पर हमारे टाउन प्रेसिडेंट, मैं सुन रहा था भूमाराव जी कह रहे थे कि मैंने अपना परिवार आपको दिया। ये स्टेज पर बैठे हुए सभी लोग आपके, और सबको मिलकर चलना है। मैं सत्यनारायण जी से भी निवेदन करूंगा, सबको साथ लेके चलना है, सबको इकट्ठे रख के चलना है। मैं ज्यादा समय ना लेता हूं, आपसे एक ही बात कहना चाहता हूं। मित्रों, मैं दूर देख रहा हूं, आज से 450 दिन बाद केसीआर की ये तानाशाही सरकार जाने वाली है, इसे कोई रोक नहीं सकता। तेलंगाना की जनता मुक्ति चाहती, तेलंगाना की जनता इस अहंकारी सरकार से, इस तानाशाही सरकार से, इस परिवारवाद की सरकार से, तेलंगाना को डबल इंजन की सरकार चाहिए। एक ऐसी सरकार चाहिए जो बंगारू तेलंगाना बना सके। बंगारू तेलंगाना बनाने के लिए दिल्ली के अंदर
नरेंद्र मोदी जी की सरकार और तेलंगाना के अंदर भी वो युवा जो 60 के दशक की लड़ाई लड़ रहा था, जिसके मन के अंदर तेलंगाना को बंगालू तेलंगाना बनाने के लिए जिन्होंने आंदोलन छेड़ा था, आज भी उनके मन में कसक है कि केसीआर साहिब ने से सरकार तो बनाई, लेकिन केसीआर साहिब ने बंगालू तेलंगाना बनाने के सपने को पूरा नहीं किया। नौजवानों को नौकरी के बहाने अपने बेटा बेटी को तो परिवार को दामाद को सबको नौकरी दे दी, मंत्री बना दिया, लेकिन तेलंगाना के नागरिकों के साथ न्याय नहीं हुआ। मैं आपसे निवेदन करने आया हूं, पूरा तेलंगाना तैयार है, तेलंगाना की जनता तैयार है, हम सबको मिलकर एक धक्का लगाना है और इस लंका में, जो इस लंका को, ये परिवारवाद की लंका, अहंकार की लंका, ये तानाशाही की लंका, इसको जाना तय है। इसलिए मैं आपसे निवेदन करता हूं कि भारतीय जनता पार्टी के प्रति कार्यकर्ता को सबको मिलकर तेलंगाना के अंदर एक माहौल बनाना है, नरेंद्र मोदी जी की सरकार बनाना है। इतना ही कहता हूं, बहुत बहुत धन्यवाद। मेरे साथ नारा लगाइए, भारत माता की। भैया सरकार से छुटकारा लेना है, जोर से नारा लगाइए, भारत माता की, भारत माता की, श्री नरेंद्र मोदी जिंदाबाद। जो भविंडी के पास थोड़ा सा रेलवे का काम होने वाला है, वो होने दीजिए, वहां से ट्रेन भी चलेगी, रोज भी चलेगी, और उस ट्रेन में बैठकर पहली ट्रेन में आप वहां से आएंगे। और दूसरा, आपने कहा है बोर्ड बनाने की बात। मेरे मित्रों मेरी आपसे निवेदन है, जो प्रेस के लोग हैं वो भी नोट करें, ना केवल पॉलिसी आएगी, पॉलिसी तो आएगी आएगी, हम यहाँ पर इंटरनेशनल स्किल सेंटर खोलेंगे केंद्र सरकार और स्टेट सरकार की मदद से, और एक एक नौजवान जो विश्व के किसी भी देश में जाकर भारत का नाम, तेलंगाना का नाम, करोटला का नाम रोशन करना चाहता है, हम उसको यहाँ पर फ्री ट्रेनिंग भी देंगे और उसको वहां भेजने का रास्ता भी बनाएंगे। वहां की बड़ी बड़ी कंपनियां यहाँ खुद आएंगी और यहाँ आकर आपको चुन के लेके जाएंगी। मेरी आप सब प्रेस के लोगों से निवेदन है, मेरे शब्दों को लिख लीजिएगा, ये डबल धमाके की, डबल इंजन की नरेंद्र मोदी की सरकार यहाँ के नौजवानों के सपनों को पूरा करेगी। धन्यवाद। వారికి వారి యొక్క క్రీడా పెడతారు. ఉస్మాన్ గారికి మరియు గత 2 సంవత్సరాలుగా భద్రత ఏదైతే నిఘా మరియు భద్రత పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మరియు పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున రావడానికి, విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కోరుతున్న భారతీయ జనతా పార్టీ తరఫున శుభాలు.